వెల్కమ్ టు హరికేతన్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు అయితే రవ్వ బొబ్బట్లు అయితే చేస్తున్నానండి. దీనికైతే ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ నూక కావాలండి, కరాచీ నూక, అలాగే ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను. పంచదారతోనే చేసుకోవచ్చు, నేనైతే బెల్లంతో చేస్తున్నాను. ఒక కప్పు నెయ్యి తీసుకున్నానండి, కొద్దిగా ఇలాచీ పౌడరు, ఒక బౌల్ తీసుకునండి. ఇది మైదా పిండి అయితే ఇందులో వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేయాలండి, లైట్గా. ఇది ముందుగా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసి మనం బొబ్బట్లకి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే లూజ్గా కలుపుకోవాలండి. వాటర్ తోటి కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ లూజ్గా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి మొత్తం అంతాను. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి, అంటే చేతికి అతుక్కోకుండా మనకి బాగా వస్తుందండి. అదే నెయ్యి అయినా వేసుకోవచ్చు, నేనైతే కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా కలపాలి. ఇలా కలిపేసుకుని దీన్ని బాగా నాననివ్వాలండి. బాగా నానితే ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయండి. ఇది నానబెట్టేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకునండి, బాణలి పెట్టుకోవాలి. బాణలి పెట్టుకుని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లో అయితే రవ్వ వేసుకోవాలి. గోధుమ నూక వేసి వేయించుకోవాలండి, కొద్దిగా దోరగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. బెల్లం కూడా వేసుకుని కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా లూజ్గా ఉన్నట్టు అవుతుంది. ఇలా ఈ బెల్లం అంతా కరిగేసి ఇలా దగ్గరగా వచ్చేదాకా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి. తర్వాత లాస్ట్లో వేసి కలిపేసుకునండి. చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేసేసుకోవాలి. అలాగే మైదా పిండి కూడా ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకుని దానికి నెయ్యి అయితే అప్లై చేసేసి ఇలాగా బొబ్బట్లకి ఎలా చేస్తామో అలాగా ఈ మైదా పిండి ఉండని పెట్టుకుని ఇలాగా ఇది ఒక ఉండని పెట్టేసుకుని ఇలాగ దీంట్లో స్టఫ్ చేసేసుకోవాలండి. ఇది ఇలా స్టఫ్ చేసుకుని ఇలాగ బొబ్బట్లాగా ఒత్తేసుకోవాలి. ఇలా బొబ్బట్లా ఒత్తుకోవాలండి. ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి అయితే వేసి రాసుకుని దీన్ని ఇలాగా వేసి బొబ్బట్లా కాల్చుకోవాలండి రెండు వైపులాను. టేస్టీ రవ్వ బొబ్బట్లు టేస్ట్ చేసి చూడండి, చాలా ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి. సో ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.